అల్లు అర్జున్ తదుపరి చిత్రం డైరెక్టర్ త్రివిక్రమ్ తో చేరున్నారని ఎప్పటినుంచో టాక్ వినిపిస్తుంది. అఫీషియల్ అనౌన్స్మెంట్ రాకపోయినప్పటికీ నిర్మాత నాగవంశీ ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తున్నారు. ఇక బన్నీ కాస్త ఫ్రీ అయ్యాక త్రివిక్రమ్ అల్లు అర్జున్ మూవీ షూటింగ్ స్టార్ట్ చేస్తామని రీసెంట్ గా తెలిపారు. స్క్రిప్ట్ వర్క్ పూర్తయినట్లుగా వెల్లడించారు. అదే సమయంలో ఇప్పుడు అల్లు అర్జున్ తో మాస్ డైరెక్టర్ కొరటాల శివ చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది. రీసెంట్ గా దేవరా మూవీతో సూపర్ హిట్ అందుకున్న ఆయన ప్రస్తుతం సీక్వెల్ పనులతో బిజీగా ఉన్నారు. ఇప్పుడు బన్నీతో మూవీ చేసేందుకు చర్చించినట్లుగా సమాచారం వినిపిస్తోంది. అయితే ఈ కాంబినేషన్ ఇప్పటిది కాదన్న విషయం తెలిసిందే. కొన్నేళ్ల క్రితమే కొరటాల బన్నీ కలిసి ఓ సినిమా చేయాలనుకున్నారు. కాన్సెప్ట్ పోస్టర్ను కూడా రిలీజ్ చేశారు. కానీ ఏమైందో తెలియదు. కానీ ఆ ప్రాజెక్ట్ హోల్డ్లోకి వెళ్ళిపోయింది. ఆ తరువాత పుష్ప సిరీస్ చిత్రాల్లో బన్నీ నటించగా కొరటాల దేవరా చేశారు. ఇప్పుడు మళ్ళీ ఓ స్టోరీని అల్లు అర్జున్ కు కొరటాల శివ నరేట్ చేశారని సమాచారం. అయితే ఒకవేళ బన్నీ కొరటాల స్టోరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా ఆ సినిమా తెరకెక్కడానికి ఖచ్చితంగా టైం పడుతోంది. ఎందుకంటే త్రివిక్రమ్ తో సినిమా అయ్యాక ఎప్పుడో కమిట్ అయిన సందీప్ రెడ్డి వంగతో పనిచేయనున్నాడు అల్లు అర్జున్. అలా త్రివిక్రమ్ సందీప్ వంగ చిత్రాలు పూర్తయ్యేసరికి ఏం లేదనుకున్నా 4 ఏళ్లు ఖచ్చితంగా పడుతోంది. దాంతో పాటు పుష్ప 3 కూడా బన్నీ చేయాల్సి ఉంది. అటు కొరటాల చేతిలో దేవరా 2 కూడా ఉంది. ఆ మూవీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఇంకా తెలియదు. కాబట్టి కొరటాల బన్నీ ప్రాజెక్ట్ సెట్స్ పై వెళ్ళడానికి టైం పట్టడం పక్కా అనే చెప్పాలి. అన్నీ కుదిరితే 2030లో ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. మరి చూడాలి ఏం జరుగుతుందో.